బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ మెడికోలు ఆందోళనకు దిగారు. నిన్న అర్ధరాత్రి మెడికోలపై జరిగిన దాడికి నిరసనగా రిమ్స్ ముందు డైరెక్టర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సహచర మెడికోలపై దాడికి పాల్పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేయాలని, డైరెక్టర్ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేశారు. రిమ్స్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వైద్య విద్యార్థులు వెళ్లారు. కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మెడికోల ధర్నాతో కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ మెడికోలు ఆందోళనకు దిగారు. నిన్న అర్ధరాత్రి మెడికోలపై జరిగిన దాడికి నిరసనగా రిమ్స్ ముందు డైరెక్టర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక సహచర మెడికోలపై దాడికి పాల్పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేయాలని, డైరెక్టర్ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. జోషి, చెప్పండి, అసలుకి మెడికోలపై ఎందుకు డైరెక్టర్ దాడి చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది జోషి? రైట్, గుడ్ మార్నింగ్ వెనెల. ఆదిలాబాద్ రిమ్స్ లో మళ్ళీ ఒకవారు అర్ధరాత్రి కలకలం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి ఒక దాడికి సంబంధించి మెడికోలందరూ కూడా ఇప్పుడు ఏకంగా తరగతులను బహిష్కరించి మరీ ఆందోళన బాట పట్టడం జరిగింది. రిమ్స్ ఆసుపత్రి ఎదుట డైరెక్టర్ కు సంబంధించినటువంటి దిష్టి బొమ్మను దహనం చేసిన అనంతరం కాలినడకన కలెక్టరేట్ వద్దకు వచ్చినటువంటి మెడికోలందరూ కూడా కలెక్టరేట్ ఎదుట పూర్తిగా రోడ్డు పైన బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనా క్రమాన్ని చూసినట్లయితే రిమ్స్ డైరెక్టర్ కు సంబంధించినటువంటి దగ్గరి వ్యక్తులైనటువంటి కొంతమంది వచ్చి ఏకంగా అంటే దాడికి పాల్పడ్డటువంటి వాళ్లలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి అనేటటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటుగా బయట వ్యక్తులు కూడా వచ్చి తమ పైన కొంతమంది మెడికోల పైన దాడికి పాల్పడ్డారు అనేటటువంటిది వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన స్థానిక 2 టౌన్ లో ఇది వరకే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఈ యొక్క దాడి వెనకాల కేవలం అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే డాక్టర్ క్రాంతి ఉన్నారో ఆయన రిమ్స్ డైరెక్టర్ కు సమీప వ్యక్తి అయినటువంటి నేపథ్యంలో, బంధువైనటువంటి నేపథ్యంలోనే రిమ్స్ డైరెక్టర్ కు సంబంధించినటువంటి నిర్లక్ష్యమే తమ పైన దాడులకు కారణం అనేటటువంటి కోణంలో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రిమ్స్ డైరెక్టర్ ను మార్చడంతో పాటుగా డాక్టర్ క్రాంతిని టెర్మినేట్ చేయాలనేటటువంటి డిమాండ్ తో వాళ్ళు ఆందోళన బాట పట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా ప్లకార్డులన్నీ చేతిలో పట్టుకొని రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. వాళ్ళు రిమ్స్ డైరెక్టర్ ని మార్చాలి, చేంజ్ చేయాలి అంటూ, అలాగే డాక్టర్ క్రాంతిని టెర్మినేట్ చేయాలనేటటువంటి నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే కలెక్టర్ వచ్చి తమ విషయంలో స్పందించేంత వరకు కూడా తమ ఆందోళన బాట వీడబోమని చెప్పి వాళ్ళందరూ మెడికోలందరూ కూడా రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి. వీళ్ళ ఆందోళన నేపథ్యంలో పోలీసులు కూడా ఖచ్చితమైనటువంటి భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ స్పందించేంత వరకు తాము ఇక్కడ నుండి కదలబోమనేటటువంటి కరాఖండిగా వాళ్ళు భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి వెన్నెల. అయితే జోషి, ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళు కలెక్టరేట్ కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరి కలెక్టర్ స్పందించారా? వీరి డిమాండ్స్ గురించి ఏమైనా ప్రస్తావించారా జోషి? రిమ్స్ ఆసుపత్రికి చైర్మన్ గా కలెక్టర్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తమకు అంటే తాము నమ్మేటటువంటి, తమకు న్యాయం చేసేటటువంటి స్థానంలో ఉన్నటువంటి డైరెక్టరే ఈ యొక్క ఘటనకు కారణమైనటువంటి నేపథ్యంలో ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లో తాము విశ్వసించే పరిస్థితులు లేవని చెప్పి దీనిపైన కలెక్టర్ స్పందించాలని చెప్పి కలెక్టర్ స్పందించి రిమ్స్ డైరెక్టర్ ను మార్చడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాల్సిందే అంటే కలెక్టర్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళ ఆందోళన ఏ రకంగా రూపాంతరం చెందుతుంది, ఇది ఇంతటితో ఆగుతుందా లేకపోతే మరింత ఉధృతమవుతుందా అనేటటువంటి సూచనలు కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. అంటే రిమ్స్ మెడికోలకు సంబంధించినటువంటి అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా తమకు న్యాయం జరిగేటంత వరకు మాత్రం తాము ఆందోళన బాట విడబోమనేటటువంటి విషయంలో మాత్రం వాళ్ళు స్పష్టంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ జోషి, థ్యాంక్ యూ.